హైదరాబాద్కు మరో మణిహారం రీజనల్ రింగ్ రోడ్. హైదరాబాద్ చుట్టూ ఉన్న 5 జిల్లాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రీజనల్ రింగ్ రోడ్ వలన రియల్ రంగం మరింత ఊపు అందుకోనుంది. మరో 10-15 సంవత్సరాలలో ఔటర్ రింగ్ రోడ్కు మరియు రీజనల్ రింగ్ రోడ్కు మధ్యలో మరో కొత్త నగరం ఆవిర్భవించనుంది. దీంతో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందనుంది. హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ చుట్టూ 19 జంక్షన్లతో 158 కిలోమీటర్ల పొడవుతో ఔటర్ రింగ్ రోడ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ అవతల దాదాపు 340 కిలోమీటర్ల పొడవుతో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది కేంద్ర రవాణా శాఖ. రీజనల్ రింగ్ రోడ్కు తాత్కాలిక జాతీయ రహదారి నెంబర్గా NH 166 AA కేటాయించడం జరిగింది. దాదాపు 300 గ్రామాలను హైదరాబాద్తో లింకు చేయడమే కాకుండా ట్రాఫిక్ కష్టాలను తీర్చనుంది రీజనల్ రింగ్ రోడ్. అయితే భారత ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ను 2 భాగాలుగా నిర్మించనుంది. భారతమాల పరియోజన ప్రాజెక్ట్ ఫేజ్ 1 కింద ఉత్తర భాగానికి గతంలో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, తాజాగా భారతమాల పరియోజన ప్రాజెక్ట్ ఫేజ్ 2లో భాగంగా దక్షిణ భాగానికి రవాణా మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉత్తర భాగం ఇది సంగారెడ్డి నుంచి మొదలై చౌటుప్పల్ వరకు ముగుస్తుంది. సంగారెడ్డి నుండి నర్సాపూర్, తూప్రాన్, గజ్వెల్, ప్రజ్ఞాపూర్, యాదాద్రి, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ వరకు మొత్తం 4 జిల్లాలను కలుపుతూ 158 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబడుతుంది. దీని నిర్మాణానికి దాదాపు 9,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేయడం జరిగింది. దక్షిణ భాగం ఇది చౌటుప్పల్ నుండి మొదలై సంగారెడ్డి వరకు ముగుస్తుంది. ఇది చౌటుప్పల్ తరువాత సంస్థాన్ నారాయణపూర్, శివన్నగూడ, మర్రిగూడెం, ఆమన్గల్, షాద్నగర్, షాబాద్, చేవెళ్ళ, నవాబ్పేట, కంది, సంగారెడ్డి వరకు మొత్తం 3 జిల్లాలను కలుపుతూ 182 కిలోమీటర్ల పొడవుతో నిర్మించడం జరుగుతుంది. దీని నిర్మాణానికి దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేయడం జరిగింది. ఈ రీజనల్ రింగ్ రోడ్ వలన ట్రాఫిక్ కష్టాలు తీరడంతో పాటు ఎన్నో పల్లెలు పట్టణాలుగా మారే అవకాశం ఉంది. రీజనల్ రింగ్ రోడ్ పరిసర పట్టణాలను, గ్రామాలను, జిల్లాలను కలుపుతూ జాతీయ రహదారులను కూడా కలుపుతుంది. NH 65 హైదరాబాద్ టు ముంబై హైవేను మరియు NH 44 హైదరాబాద్ టు నాగపూర్ హైవేను మరియు NH 163 హైదరాబాద్ టు వరంగల్ హైవేను మరియు NH 765 హైదరాబాద్ టు శ్రీశైలం హైవే లాంటి జాతీయ రహదారులను అనుసంధానం చేయడంలో సహాయపడుతుంది. అయితే ఈ రీజనల్ రింగ్ రోడ్కు అయ్యేటటువంటి మొత్తం వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 50%ను మరియు కేంద్ర ప్రభుత్వం 50%ను భరించాల్సి ఉంది.